ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం నమో గణాధిపాయ నమః. 11వ రోజు పారాయణంలోకి మనం వచ్చేసాము. ఇక్కడ పురంజయుడికి మరియు కాంబోజరాజుకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం ఎలా జరుగుతుందో ఆత్రి మహాముని అగస్త్య మహామునికి చెబుతూ ఉన్నాడు. సాధారణంగా దొమ్మిలాగా ప్రారంభమైనటువంటి ఆ యుద్ధం ఒక సమరం, ఒక మహాయుద్ధంగా పరిగణించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, శూలాలతో, పల్లూకాలతో, తోమర కుంభ ఆయుధాలతో యుద్ధం ఘోరంగా ప్రారంభమైపోయింది. ఆ సంకట యుద్ధంలో, ఆ సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ఒకేసారి ప్రయోగించి పురంజయుని యొక్క గొడుగును, జెండాను, రథాన్ని కూల్చివేశాడు. అంటే రథం మీద ఉన్నటువంటి గొడుగు ఛత్రం, ఆ ఛత్రాన్ని అనేకమైనటువంటి బాణాలతో, 300 బాణాలతో ఒకేసారి కూల్చివేశాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. అదేవిధంగా మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపించినటువంటి పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా అతని యొక్క వక్షంలో కుచ్చుకున్నటువంటి బాణాలను పెరికితీసి ఏమంటున్నాడు కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణి కాను. నీవు పంపినటువంటి బాణాలను నీకే తిప్పి పంపుతున్నాను, తీసుకో అని వాటినే తన వింట సంధించి పురంజయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు వేయగానే పురంజయుని యొక్క రథసారథి చనిపోయాడు. ధనస్సు ముక్కలైపోయింది. పురంజయుని ఆ బాణాలు మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడినటువంటి అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని లాగి కాంబోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంతో అతని గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛపోయాడు. దానితో యుద్ధం మరింత భీకరంగా తయారైపోయింది. అక్కడ చూస్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడినటువంటి రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్నటువంటి రథచక్రాలు, తలలు, మొండాలు శరీరం నుండి వేరు చేయబడి గిలగిలా తన్నుకుంటున్నటువంటి కళేబరాలతో కథనరంగమంతా రక్తసిక్తంగా తయారైంది. ఈ మృతవీరుల రక్తము అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీకర బీభత్స సంగ్రామంలో పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించసాగింది. కురుజాది వీరుల విజృంభణ తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అయితే యుద్ధనీతి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, సాయంకాలం సమయం అయిపోయిన తర్వాత ఎంత మహావీరుడైనటువంటి రాజైనా సమరాన్ని వదిలేసి తమ గుడారాలకు కానీ దగ్గరలో ఉంటే తన పట్టణానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళనమాట. అంటే అది యుద్ధ నీతి. తర్వాత అతడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖించసాగాడు పురంజయుడు. అది చూసినటువంటి ఒక సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక నీకు ఒకవేళ బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే నువ్వు భక్తి ప్రవృత్తులతో విష్ణువును సేవించడం నీకు ఒకటే మార్గం. ఈరోజు కార్తీక పౌర్ణిమ, కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశోప కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించేటువంటి పూలను సేకరించి హరిముందు నీవు మోకరిల్లి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో పారాయణం చెయ్యి. మేళ తాళాలతో ఎలుగెత్తి పాడు. ఇంకా పరవశంతో నాట్యం చెయ్యి. అలా చేసినట్టయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. నీకు మహావీరుడైనటువంటి కుమారుడు కూడా జన్మిస్తాడు. అలాగే ఈ కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైనటువంటి తన సుదర్శన చక్రాన్ని కూడా నీకు సహాయంగా పంపుతాడు. నీకు ఇంతకంటే శరణ్యము లేదు. ఈ కార్తీక పుణ్య మహిమ వల్ల నీకు అసాధ్యం అనేదే లేదు. ఓ భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం నీ సైన్య బలం లేక కాదు, నీకు శరీర బలం లేక కాదు, మితిమీరిన అధర్మవర్తనం వల్లనే నీకు ఈ గతి లభించింది. కావున నీవు ధర్మాచరుడవై ధర్మాన్ని ఆచరించి శ్రీహరిని ఆశ్రయించు అని చెబుతాడనమాట.
అలా చేసినట్టయితే తప్పకుండా నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సౌభాగ్యవంతుడవైతావు, సత్సంతానం కూడా కలుగుతుంది అని చెప్తాడు ఆ యొక్క పురోహితుడు. పురంజయుడు విజయం వైపు ఎలా అడుగులు వేశాడో చూద్దాం. ఆత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫలాలతోని, పుష్పాలతోని, షోడశోపచారాలతో విష్ణువును పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవశ్వంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణువు యొక్క ప్రతిమను చేయించి దానికి కూడా పూజించాడు. దీపమాళికలను వెలిగించి అర్చించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో లీనమై ఉన్నటువంటి పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడు, అంటే కొంత సైన్యం మాత్రమే మిగిలింది. చాలామంది సైన్యం అంతా యుద్ధంలో అధర్మ పాలన వల్ల నశించిపోయింది. ఆ కొంత సైన్యంతో నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైనటువంటి ధనుష్టాంకారాన్ని చేశాడు. ఈ టంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతంగా ఆకాశానికి సైతం ఎగరగలిగేటువంటి గుర్రాలతోనూ ఐరావతం వంటి ఏనుగులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడే కల్పాలతోనూ క్రమక్రమంగా యుద్ధము దుర్నిరీక్షమానంగా పరిగణించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసినటువంటి పూజలకు సంతృష్టుడైనటువంటి గరుడగమనుడు, అంటే గరుడగమనుడు శ్రీ మహావిష్ణువు, అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ కూడా ఉడిగిపోయావి. కాంబోజరాజుల యొక్క గుర్రాలు, ఏనుగులు, రథబలాలు, పదాతి దళాలు ఇవన్నీ కూడా పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయావి. పురంజయుడు పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి పరుగులు తీశారు. అంతటితో విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్యానగరం చేరాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు కూడా మిత్రుడవుతాడు కదా. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రుడవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. అందుకే దైవాన్ని ఆశ్రయించిన వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంతమైనటువంటి ముఖ్యం. ఈ యొక్క కార్తీక వ్రతము ధర్మానుష్ఠాలతో ఎవరైతే చేస్తారో, శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున ఈ కార్తీక వ్రతాచరణ శక్తి కలిగి ఉండడం కూడా ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము, శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వారు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణించబడతారు. వేద్యులైనటువంటి బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణాలు చేయనట్టయితే కర్మ ద్వారా చండాలుడుగా గుర్తించబడతారు. ఇంకా వేదవేత్తలై హరిభక్తులై కార్తీక వ్రతాన్ని నియమనిష్టలతో ఎవరైతే ఆచరిస్తారో వారు సాక్షాత్తు ఆ విష్ణువు నివసించే స్థలంలో ఉంటారని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరం నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని పూజించినట్లయితే తక్షణమే వారు తరించిపోతారు అని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్నటువంటి ఆ విష్ణువును భక్తి ప్రవృత్తులతో వారు విగత జీవులై అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెబుతూ ఉన్నాడు. హే ఆత్రి మునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైనటువంటి పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు ఆత్రి మహామునిని కోరాడు. అప్పుడు ఆత్రి మహాముని ఇలా చెప్పసాగాడు. ఎవరైతే విష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, విజయలక్ష్మి వరిస్తారో వారికి అన్ని విజయాలే సమకూరుతాయి. విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్ట భావాలన్నీ విసర్జించి నిత్య ధర్మాచరణ ప్రవృద్ధుడై
దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు చేస్తూ ప్రతి వర్షము ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వల్ల విగత కల్మషుడై విశుద్ధుడై అందరినీ హర్షడ్వర్గాన్ని జయించి పరమ విష్ణువుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశంలో ఏ ఏ క్షేత్రాల్లో తీర్థాలలో విష్ణువును ఏ విధంగా పూజించడం వల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనలోనే ఉండేవాడు. అంతగా హరిసేన సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయుని గురించి చెప్తూ ఉంది. ఓ పురంజయ, కావేరీ తీరాన శ్రీరంగం అనే క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించు. జనన మరణాల నుంచి కడతీర్చమని అర్చించు. ఈ యొక్క పురంజయుడు తన రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను సందర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానమాచరించి శ్రీరంగంలో శ్రీరంగనాథుని సేవలను చేస్తూ ప్రతి క్షణం కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అనే హరినే స్మరిస్తూ జప దానాది విద్యుక్త ధర్మాలన్నిటినీ నిర్వహిస్తూ కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. అనంతరం ధర్మ కామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవనలోనే లీనమై అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. అంటే శివనామస్మరణ విష్ణునామస్మరణ ద్వారా అతడు కొడుకులను మనమలను ముని మనమలను కూడా పొంది అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఇది 11వ నాటి కార్తీక మాస పురాణ పారాయణం సమాప్తం. నమస్కారం.